Hi guys, welcome to day 0 of consistency challenge. Day 0 ఎందుకంటే I got my hand injured, so ఒక 1 week నుంచి ఏం వర్కౌట్ చేయట్లేదు. బట్ ఐ థాట్ ఛాలెంజ్ స్టార్ట్ చేసేది ఉంటే ఎలా ఉన్నా స్టార్ట్ చేయాలని చెప్పి ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో. ప్రాబబ్లీ నా హ్యాండ్ నెక్స్ట్ వీక్ అలా రికవర్ అవుద్ది అనుకుంటున్నా. ఫ్రమ్ మండే ఐ స్టార్ట్ వర్కింగ్ అవుట్. జస్ట్ సీ ది వ్యూ. వెదర్ చాలా బాగుంది హైదరాబాద్లో. ఐ థింక్ ఇట్స్ గోనా రెయిన్. ఐఎమ్ ఫైనలీ హ్యాపీ దట్ సమ్మర్ ఈస్ గాన్. ఇట్ వాస్ టూ హెక్టిక్ ఫర్ మీ టు వర్క్అవుట్ ఇన్ సమ్మర్. స్లోలీ వెదర్ చాలా బాగా అవుతుంది. లెట్స్ సీ. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ టు వర్క్అవుట్. జస్ట్ ఈ హ్యాండ్ వల్ల ఐ స్టాప్డ్ వర్కింగ్ అవుట్ లైక్ అరౌండ్ 1 week. ఐ హోప్ ఇట్ రికవర్స్ బై మండే. నేను యాక్చువల్లీ టీ కాఫీ తాగడం మానేసాను, బట్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు హ్యావ్ దట్ కెఫిన్ కిక్ ఐఎమ్ ప్రిపేరింగ్ మై బ్లాక్ కాఫీ. For 15 days నుంచి I'm doing a small deficit. Like I'm eating around 2000 calories. Initially I was eating around 2500 to 700 because I was weighing around 65 kgs. So then I dropped my calories to 2000. No. Initially I dropped it to 2300 just to check my exact maintenance. So I tracked my weight. So every day వెయిట్ని ట్రాక్ చేస్తుండే 2300 క్యాలరీస్ తింటే వెయిట్ పెరుగుతుందా తగ్గుతుందా అని. దెన్ ఐ కేమ్ టు ఎ కన్క్లూజన్ వాట్ మై మెయింటెనెన్స్ ఈస్. అండ్ ఆ తర్వాత ఐ స్టార్టెడ్ డూయింగ్ డెఫిసిట్ ఆఫ్ అరౌండ్ 200 క్యాలరీస్, నాట్ మోర్ దెన్ దట్. అండ్ స్టెప్ కౌంట్ కూడా ఇంక్రీజ్ చేశాను. ఒక 1 week నుంచి వర్కౌట్ చేయట్లేనందుకు ఐఎమ్ నాట్ ఫీలింగ్ గుడ్. చేరిన దానికంటే వర్కౌట్ చేయట్లేదని బాధ ఎక్కువ ఉంది. బట్ చీటింగ్ చేయలేదు డైట్లో. ఐఎమ్ మెజరింగ్ అండ్ ఈటింగ్. యాజ్ ఐ సెడ్ 2000 క్యాలరీస్ అండ్ స్టెప్స్ కూడా వేస్తున్నాను. సో ఈరోజు ఈవినింగ్ బయటకు వెళ్ళేది ఉంది. సో ఐ థాట్ ఐల్ కంప్లీట్ మై స్టెప్ కౌంట్. ఐల్ ట్రై టు కన్జ్యూమ్ లెస్ క్యాలరీస్ ఇన్ ద మార్నింగ్ బికాస్ ఐ హ్యావ్ టు గో అవుట్ ఇన్ ద ఈవినింగ్. డెఫిసిట్ మెయింటైన్ చేయాలి. సో 2000 calories I'll consume 1000 in the morning and afternoon, and I'll also hit my protein goal. And then when I go out in the evening, it doesn't matter. Already అయింది బయటకు వెళ్ళి అండ్ ఆల్సో బయట ఫుడ్ తిని. ఈరోజు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది. సో ఐల్ ట్రై టు ఈట్ వెరీ లెస్ ఆర్ నాట్ టు చీట్. నాకు అసలు ఇష్టం లేదు తినడం, బట్ యూ హ్యావ్ టు, ఎందుకంటే బాడీ హ్యాబిచుయేట్ అయిపోయింది డైలీ సేమ్ మీల్స్కి. సో చెప్పినట్టుగానే ఐ విల్ ట్రై టు రెడ్యూస్ మై క్యాలరీ ఇంటేక్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఇంక్రీజ్ మై ప్రోటీన్ ఇంటేక్ సో దట్ బ్యాలెన్స్ అయిపోద్ది. కొద్దిసేపు అయ్యాక జిమ్కి వెళ్తా. ఐ విల్ కంప్లీట్ మై స్టెప్ కౌంట్. ఈ ప్రజెంట్ డెఫిసిట్ నేను ఇంకో 1 or 2 months కంటిన్యూ చేస్తా అంటిల్ నేను అనుకున్న బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అచీవ్ అయ్యేంత వరకు. అండ్ దెన్ ఐ విల్ స్టార్ట్ బల్కింగ్ అప్. ఇదేంది జూన్ ఎండ్. సో ఐ కంటిన్యూ టిల్ జూలై, ఆగస్ట్ మిడ్ మేబీ. అండ్ దెన్ ఫ్రమ్ సెప్టెంబర్ ఇట్స్ అ పీక్ సీజన్. సో నేను బల్కప్ అవుతా. ఐల్ స్టార్ట్ బల్కింగ్ ఫ్రమ్ దెన్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఆర్ మేబీ కట్ ఆగస్ట్ మొత్తం చేసి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఐల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ మై క్యాలరీస్ స్లోలీ. ఏదైనా స్పీడ్గా చేయొద్దు. You have to gradually, a bulk aina cut aina, you have to do it gradually. I started my cut with 200 calorie deficit. As I said, I'm currently eating 2000 calories. Maybe inko month lo go to 1800 and then 1600. Malli bulk appudu kuda ante. Too much calories okkatesari body ki iste it will store as fat. Gradual ga increase aina decrease aina gradual ga cheyali. So let's see how it goes. 38 minutes వాక్ చేసా. ఇంకొక 22 minutes వాక్ చేస్తే 1 hour ఇంక్లైన్ వాక్ అయిపోతుంది. లెట్స్ డూ ఇట్. ఫైనల్లీ 1 hour ఆఫ్ ఇంక్లైన్ వాక్ అయిపోయింది. షర్ట్ మొత్తం నడిచిపోయింది. ఇది మన పరిస్థితి. షర్ట్ మొత్తం పచ్చిగా అయిపోయింది. Guys, I'm back from gym
అండ్ ఫస్ట్ మీల్ తింటున్నా, ఓట్స్ విత్ మ్యాంగో. అండ్ that's it for today. Please do subscribe and share this channel to your friends.